లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 2025 ఇయర్లో ఇయర్ ఎండింగ్ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్గా మేము చిన్న మందగా ఫ్యామిలీతో కలిసి కూడి దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు ఎంతో కృపను అనుగ్రహించారు. బిడ్డలు కూడా వందనాలు తెలియజేస్తారు. ప్రైజ్ లార్డ్. వందనాలు. దేవుని నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. గత మరి 25 సంవత్సరం దేవుడు మమ్మల్ని కాపాడి రక్షించినందుకు దేవుని నామానికి వందనాలు. మరి నూతన సంవత్సరంలో మరి 2006 సంవత్సరం అంతా కూడా దేవుడు కాచి కాపాడాలని మీ అందరికీ నేను వందనాలు చెల్లించుకుని దేవునికి వేలాస్తులు చెల్లించుకుని ఇచ్చిన సాక్షి దేవుడు దీవించిన కాక. సుప్రియ కూడా వందనాలు తెలియజేస్తాను. ప్రైజ్ ది లార్డ్. నన్ను నా కుటుంబాన్ని దేవుడు గత కాలం అంతా 2025 అంతా కూడా కాచి కాపాడినందుకు దేవునికి స్తోత్రములు. రాబోయే కాలం అందు కూడా దేవుడు కాచి కాపాడాలని ప్రేయర్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఇలాగుని రాయబడుతుంది. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనంలో యెహోషువ గారి ద్వారా తెలియజేస్తబడుతున్న మాట ఏంటంటే, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. రేపు రానయ్యున్నటువంటి నూతన సంవత్సరంలో మన సంఘం పట్ల, మన కుటుంబాల పట్ల దేవుడు అద్భుత కార్యములు చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఎవరైతే అద్భుతాలు పొందుకోవాలని ఆశపడుతున్నారో వారందరూ కూడా దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ద్వారా, యేసయ్య రక్తం ద్వారా, వాక్యం అనే ఉదక స్నానం ద్వారా పరిశుద్ధపరుచుకున్న వారై నూతన సంవత్సరంలోనికి మనం వెళ్ళినప్పుడు దేవుడు మరింత నూతనమైన అద్భుతాలను చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. దేవుడు చేసిన ప్రతి వాగ్దానం ప్రతి బిడ్డ పక్షంగా కుటుంబాల్లో సమృద్ధిగా నెరవేర్చి మహిమ పొందుకొనుగాక. ఆమేన్.